ఈ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్తో వర్క్ చేయడం ఇది రెండోసారి అనుకుంటా. అవును. లైక్ యూ డిడ్ బాగి ఆల్సో. సో డిడ్ యూ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దైర్ కల్చర్ అండ్ మన అంటే వర్క్ వైజ్? యా దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఫర్ షూర్. అక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ చాలా తేడాగా ఉంటుంది. వాళ్ళు డీల్ చేసే పద్ధతి, ప్రోటోకాల్స్ అని ఉంటాయి కొన్ని, వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు అలాంటివన్నీ ఉంటాయి కొన్ని. ఇట్ వాస్ టఫ్ ఇనిషియల్లీ, బట్ అదంతా అర్థం చేసుకొని వీ గాట్ వర్క్ అబౌట్. ఓకే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ మేకింగ్ ఇక్కడ కానీ అక్కడ కానీ ఇస్ ద సేమ్. ఓకే. మనమేమి వేరే దేశంలో ఉన్న సినిమాలు వేరే దేశాల్లో ఉన్న కథలు కాదు కదా. ఒక బ్యాడ్మింటన్ లాంగ్వేజ్లో చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనం ఏంటి బ్యాడ్మింటన్ ఆడుతున్నాం అంటే డిస్ట్రిక్ట్ ఆడతాం, స్టేట్ ఆడతాం, నేషనల్స్ ఆడతాం. రకరకాల స్టేజెస్ మారుతాయి కానీ బ్యాడ్మింటన్ అయితే సేమ్. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఫిల్మ్ మేకింగ్ ఇస్ సేమ్. ఇట్స్ జస్ట్ దట్ ద అట్మాస్ఫియర్ మైట్ బీ స్లైట్లీ డిఫరెంట్, ద రూల్స్ అండ్ కాల్ షీట్ టైమింగ్స్ అవన్నీ కొద్ది వేరేగా ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు నోటీస్ సమ్ డిఫరెన్స్, మన దగ్గర రిస్క్ ఎక్కువ తీసుకుంటారు మన వాళ్ళు. అక్కడ ఏంటంటే కొద్దిగా సేఫ్టీ ఎక్కువ చూస్తారు. ఇదే మోర్ లైక్ ఏ కార్పొరేట్లో ఏంటంటే మనం ఎంత పెడుతున్నాం మనకి ఎంత వస్తుంది అనేటువంటిది అక్కడ ఎక్కువ ఉంటుంది. సేఫ్టీ చూస్తారు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే మనం ఒక 30 కోట్లు పెడతాం, 40 కోట్లు పెడుతున్నాం, ఎంత బిఫోర్ టేబుల్ ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే టేబుల్ ఎంత వస్తుంది బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్, ఆ బేసిస్లో వెళ్తారు. మన వాళ్ళు ఎక్స్ట్రీమ్ ప్యాషన్ మన వాళ్ళు కార్పొరేట్ స్ట్రక్చర్ ఇంకా ఎక్కువ రాలో వస్తుంది స్లోగా. ఐ హోప్ దే డోంట్ స్పాయిల్ దిస్. అప్పుడు ఏంటంటే వాళ్ళు దిగిపోయి అప్పుడు ఈ సినిమాని ఎలా అమ్ముదాం. దేర్ ఆర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. కొన్ని అడ్వాంటేజ్ అంటే సమ్ బ్రేక్ త్రూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బాహుబలి ఉంటే ఆ లెక్కలు వేసుకొని చూస్తే బాహుబలి వచ్చేదా, పుష్ప వచ్చేదా. సో అట్లానే రావు. అండ్ ఆల్సో ఇప్పుడు ఆడియన్స్ వైజ్ కూడా దే గివ్ సంథింగ్ మోర్. ఇప్పుడు బాహుబలి ఓకే ప్రభాస్ మార్కెట్ అప్పుడు ఒక 50 కోట్లు అనుకుందాం. 50 కోట్ల సినిమా వస్తే 50 కోట్ల సినిమాలోనే ఉంటుంది. వాళ్ళు 250 కోట్లు పెట్టారు కాబట్టి ప్రభాస్ వాళ్ళు మించిన సినిమా ఇచ్చారు. ప్రభాస్ సినిమా మించిన సినిమా వచ్చింది. సో ఇట్స్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు పుష్ దట్ బ్యారియర్స్. ఒక రిస్క్ తీసుకున్నప్పుడు అది వస్తుంది. అందుకనే మనం తెలుగు వాళ్ళు సినిమాలు అంటే బాగా ఆడుతున్నాయి అన్ని చోట్ల, బికాజ్ వీఆర్ బ్రేకింగ్ ఆల్ బ్యారియర్స్. అక్కడ బాలీవుడ్లో ఎంతసేపు కార్పొరేట్ ఉన్నప్పుడు ఓకే బడ్జెట్ ఎలా పోయినసారి ఈ సినిమా ఎంత చేసింది, ఈ కథ ఈ టైప్ ఆఫ్ కథలు ఎంత చేసినాయి, దానిలో వెళ్తారు. సో దర్ ఇస్ ఆల్వేస్ ఎ రిస్క్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కైండ్ ఆఫ్ సినిమాలు, సంథింగ్ హ్యూజ్ కైండ్ ఆఫ్ సినిమాలు కొద్ది తక్కువగా వస్తాయి కంపారిటివ్లీ. ఆ రిస్క్ ఉంటుంది. కాకపోతే ఎవ్రీ ప్రాజెక్ట్ 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విల్ బీ సేఫ్. మన దగ్గర ఒక 50 to 60% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విల్ బీ రిస్క్. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇట్ వరల్డ్ వైడ్ బాగా రీచ్ ఉంటాయి.